ఇమానుయేల్ గారు తమ్ముడు చక్కగా చెప్పాడు. కొన్ని విషయాలు గుర్తు చేసి 2-3 నిమిషాలు క్లుప్తముగా నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. వారి విషయం చూస్తే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలైనటువంటి ఇశ్రాయేలుని మోషే అనే దైవజనుల ద్వారా లేపబడి 40 సంవత్సరాల వాగ్దాత కనాని గడిపించిన దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే 74వ కీర్తన 13వ వచనం. 74వ కీర్తన 13వ వచనం. దేశములో మహారక్షణ ఇక కలుగు చేయబోడు ఆయనే. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. మనం గమనిస్తే భారతీయుడిగా గర్విస్తాను, క్రైస్తవుడుగా అతిశయిస్తాను, ఇంకా చెప్పాలంటే పేదవాడిగా సంతోషిస్తాను. 3 మాటలు చూద్దాం. దేశములో సైతాను సోదరులు ఆపాలి, గమనిద్దాం. భారతీయుడిగా గర్విస్తాను, అలాగే క్రైస్తవుడిగా అతిశయిస్తాను, పేదవాడిగా సంతోషిస్తాను. ఎందుకు ఈ స్వతంత్రం? ఎవరి స్వతంత్రం? కుటుంబాల్లో కూడా ఇటువంటి గయ్యాళ్ళు చేరి భర్తలు ఏడిపిస్తున్నారు కాబట్టి స్వతంత్రం కావాలి. ఆ స్వతంత్రం ఎలా వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడి స్వతంత్రం వస్తుంది. అందుకే మనం గమనించినట్లయితే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యం కూడా ఎదురు చూడాలి. 77వ యుబ్రకటి రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎంత సంతోషం, ఎంత సంతోషం! అనేక మందికి ఈ భాగ్యం లేనట్లుగా మనం గమనించాలి. ఎందుకు గమనించాలంటే దేవుని ఆత్మ స్వేచ్ఛ తీసుకొస్తుంది. స్వేచ్ఛ దేంట్లో స్వేచ్ఛ తీసుకొస్తుంది? ధర్మశాస్త్రం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది, అలాగే భయం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది, అలాగే పాపం నుంచి స్వేచ్ఛ తీసుకొస్తుంది. అటువంటి గణతంత్ర దినాన్ని మనం జరుపుకోవటం దేవుని ప్రణాళికలో ఒక విషయంగా మనం గమనించాలి. అందుకే మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం గమనిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానం వలన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెడదాము, వాటి యందు నివసించును. ఈ లోకములో మహా ఉంటే 78 సంవత్సరాలు జీవిస్తాం, తర్వాత మరణిస్తాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇదే స్వతంత్రం నువ్వు పొందాలంటే, ఈ స్వతంత్రములో నువ్వు కొనసాగాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవునితో సంబంధాన్ని పెట్టుకోవాలి. మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎలా తెలుసా? వారసత్వంగా రావాలి, ప్రభుత్వ పరంగా రావాలి. అటువంటి స్వేచ్ఛను మనం పొందాలని ఇంత సంతోషంగా ఎందుకుంటున్నామో తెలుసా? మనం గమనించినట్లయితే చక్కటి మాట చూద్దాం. 2 నిమిషాలు నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముండును. నువ్వు నేను కోరుకుంటే రాదు. ప్రభు ఆత్మ కొరకు ప్రార్థించాలి. కాబట్టి అక్కడ స్వతంత్రాన్ని వెతకాలంటే నా జీవితాల్లో ఏం చేయాలో తెలుసా? దేవునికి అనుకూలముగా జీవించాలి, అటువంటి ఆత్మ కొరకు ప్రార్థించాలి.
దానియేలు అంటున్నాడు, ఒక కలగన్నాడు ఆయన, 6 రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యాన్ని గురించి దానియేలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఆ యొక్క ప్రవక్త యొక్క మాటలు మనం గమనించినట్లయితే, ఇహలోకములో ఈ రాజ్యములో ఉన్నా కూడా పరలోకములో ఒక రాజ్యం. ఏమిటా రాజ్యం? అర్మగుద్దని యుద్ధము ద్వారా సాతానుడు భూమి మీదుగా తొయ్యబడి ఆ యొక్క స్వతంత్రాన్ని మనకిచ్చినప్పుడు, ఆ యొక్క మనం గమనించినట్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మన సమయం, వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామో లేదా సాతాను దగ్గరికి వెళ్తామో మనకు తెలియదు. అందుకే ఇశ్రాయేలు ఏమంటారంటే, ఒక మనిషి చనిపోతే పరలోక ప్రవేశం అంటారు. ఒక మనిషి చనిపోతే పరలోక ప్రవేశం. నీ ప్రవేశం ఎలా ఉంది? ఈ ఉదయకాలమున నా ప్రవేశం ఎలా ఉంది? సాతాను మాటల్లో ఉన్నామా లేక దేవుని మాటల్లో ఉన్నామా? పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. ఎందరో మహానుభావులు తన ప్రాణాన్ని అర్పించి తెచ్చించిన స్వతంత్రం ఇది. ఈ యొక్క గణతంత్ర దినం అంటే మన ప్రభుత్వం వారు అధికారం చేపట్టిన రోజుని గణతంత్ర దినం అంటారు. అటువంటి సావరిన్ కంట్రీ, ఈ కంట్రీలో మనము నివసించటము దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆధిక్యత. అందుకే దేవుడు యోహాను, మనం చూచాం, యోహాను ఏం చేశాడు? ఆ యొక్క దమషి అనే రాజు 18 నెలలు పద్మాసు దీపంలో పెడితే ద కింగ్ నవ్య ఆయన బయటకు తీసుకొచ్చినప్పుడు, ప్రకటన గ్రంథం రాసేటప్పుడు దేవుని ప్రణాళికతోటి ఒక మాట మాట్లాడినట్లుగా మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-5 వచనాలు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు వారికి తానే తోడయ్యుండు. ఎంత చక్కటి మాట! అందుకే చివరిగా గమనిస్తే అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ అక్కలు నీ గొంతు మాకొద్దమ్మా. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు, నువ్వు చదువు బాగా చదువుతున్నావు, చదువమ్మా, చదువు. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నారు కాబట్టి, చూసారా, ఆ దాస్యం అనే కాటి కింద చిక్కుకోకూడదు. ఈ దాస్యం అనే కాటి కింద మనం చిక్కుకోకూడదు. ఎలా ఉండాలి? స్వతంత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? చివరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేయుదును. అదే 29వ వచనం, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ విశ్రాంతి కొరకు మనం ప్రయత్నించినట్లయితే దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని బిడ్డలతోటి ఆ స్వతంత్రము నిజమైన స్వతంత్రము. కొంతకాలం జీవించి మరలా మన తండ్రి దగ్గరకు పోయేటప్పుడు ఆ క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త ఆకాశం అంటే కొత్త భూమి అంటే ఇది పగిలిపోయే కొత్తదేమి రాదు. భూమిలో కొత్త జనం అంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే శుద్ధీకరించబడ్డారో ఆ ప్రజలతో నిండిపోద్ది. ఎవరి కొత్త ఆకాశం అంటే యెహోవా దేవుని దగ్గర 1,44,000 మంది దేవదూతలు శ్లాఘిస్తారు. కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే అది బహుశా మనకు రాకపోవచ్చు, మనకు పరదేయించాలి. ఈ భూమి మీద ఉంటే చాలు. మనం అటువంటి సౌలభ్యం కొరకు, అటువంటి పరిస్థితి కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దామా? ఈ స్వతంత్రం మన కుటుంబాల్లో మనకి సాతాను దాస్యము నుండి, సాతాను బంధకము నుంచి విడిపించిన యేసయ్య మనకి ఎలా స్వతంత్రం ఇచ్చాడో ప్రభుత్వ పరముగా ఈరోజు అనుభవించి స్వతంత్రాన్ని అందరము ఆనందించి సంతోషముగా గంతులు వేయదము. దేవుని ఆత్మ కొరకు ప్రార్థిద్దాము. అటువంటి ఆత్మ మనలో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా?
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసునైన మా తండ్రి, ఈ ఉదయ కాలము తండ్రి, ఈ 77th రిపబ్లిక్ డే తండ్రి దేవ, ఎందరో మహానుభావులు తన ప్రాణాన్ని అర్పించి ఇచ్చినటువంటి గణతంత్ర దినాన్ని తండ్రి దేవ మేము జరుపుబోతుండగా నాయన, నీ ఆత్మ మా మీద కుమ్మరించుము. నీ ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వతంత్రం ఉంటుంది నాయన. మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘం మీద, మా పాలెం మీద, మా ప్రాంతం మీద నీ ఆత్మ కుమ్మరించి సాతాను లయనించి మమ్మల్ని బందీలుగా కాకుండా స్వతంత్రులుగా చేయమని తండ్రి దేవ వేడుకుంటున్నాము నాయనా. ఇదెంతో సంతోషకరమైన దినము తండ్రి. యేసు ప్రభు కూడా యెషయా గ్రంథం 9:7 ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యములో చేరే బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దీవించమని ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఈసీవై ఎగ్జిక్యూటివ్ కమిటీని, వాళ్ళ తల్లిదండ్రులను దీవించి ఆస్వాదించమని, మా పాలన ఆస్వాదించమని, మా పాలెంలో ఎవరు కూడా అనారోగ్య సమస్య కానీ లేక ఆహార సమస్య కానీ బాధపడకుండా ప్రతి కుటుంబాన్ని సంతోషముగా దీవించి ఆస్వాదించి ఈ జరిగే కార్యక్రమం అంతటిలో కూడా నీవే అధ్యక్ష వహించి అన్ని విషయాల్లో తోడుగుండి నడిపించి దీవించుమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు వేచుండు భూమి నెరవేరునుగాక. మరిది ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తుని క్షమించు ప్రకారం మరొకరు క్షమించుము, మమ్మల్ని శోధనలో లేకుండా కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యెహోవా యొక్క కృపయు, క్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధ అన్యోన్య సహకారం స్వతంత్రం పొందిన మా కుటుంబాలకు మమ్మల్ని దీవించి కావలి ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.